ఎప్పుడైనా ఓ గుడికి వెళ్ళినప్పుడు అక్కడి దేవుడి విగ్రహాన్ని చూస్తూ అచ్చం అక్కడే అలా ఉండిపోవాలనిపించిందా? మన భారతదేశంలో దాదాపు 25 లక్షలకు పైగా ఆలయాలున్నాయట. కాని వాటిలో మరెక్కడా లేని ఒక ప్రత్యేకమైన ఆకర్షణ తిరుమలలోని ఆ ప్రధాన దైవానికి ఎందుకుంది? అసలు వెంకటేశ్వరస్వామి విగ్రహంలో అంత ప్రత్యేకత ఏంటి? ఆ చూపులో యుగయుగాలకి మించిన ఆకర్షణ ఎలా సాధ్యం? ఈ మొత్తం కథనంలో మనం ఛేదించబోయే అసలు ప్రశ్న ఇదే. ఆ అయస్కాంత శక్తి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ ప్రయాణం. అయితే ఈ మొత్తం రహస్యం వెనుక ఉన్న అసలు మూలమేంటో తెలుసా? అది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఇచ్చిన ఒక వాట. కలియుగం ముగిసే వరకు నేను స్వయంగా ఈ కొండపై నివసిస్తాను. ఆ మాట వల్లే ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది. సరే, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇందాక చెప్పుకున్నట్టు ఆ దైవిక వాగ్దానంతోనే మన కథ మొదలవుతోంది. ఈ ఒక్క మాటే ఈ ఆలయం వెనుక ఉన్న సుదీర్ఘమైన అద్భుతమైన చరిత్రలోకి మన ప్రయాణానికి పునాది. ఈ కథ యొక్క కాలక్రమాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం యుగాల గురించి కొంచెం తెలుసుకోవాలి. హిందూ ధర్మంలో యుగాలు కేవలం కాల విభాగాలు కాదండోయ్, అవి మానవ ధర్మం యొక్క 4 దశలు. స్కందపురాణం ప్రకారం చూస్తే సత్యయుగానికి నరసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపరయుగానికి శ్రీకృష్ణుడు, వీళ్ళు అధిపతులు. ఇక ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. మరి ఈ యుగానికి అధిపతెవరో తెలుసా? సాక్షాత్తు శ్రీనివాసుడే. సరే, కలియుగం సంగతి పక్కన పెడితే శ్రీనివాసుడి రాకకు చాలా కాలం ముందు ఈ కొండలకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇప్పుడు మనం ఆ ఆదిమ చరిత్రలోకి వెళ్దాం. ఈ ప్రదేశం తిరుమలగా మారకముందు ఇది విష్ణువు యొక్క వరాహ అవతారం నివసించిన పవిత్ర భూమి. అందుకే దీన్ని వరాహక్షేత్రం అని కూడా అంటారు. ఈ టైంలైన్ చూస్తే కలియుగానికి ముందు జరిగిన ఎంత పెద్ద చరిత్ర ఉందో అర్థమవుతుంది. చూడండి, సత్యయుగంలో నిషాదుడు అనే ఒక వేటగాడు ఈ పవిత్ర స్థలానికి మొదటి భక్తుడు. అంతేకాదు, రక్షకుడు కూడా అయ్యాడు. తర్వాత త్రేతాయుగానికొచ్చేసరికి శంకన మహారాజు మొదటి ఆలయాన్ని నిర్మించాడు. ఇక ద్వాపర యుగానికి వైఖానస ఆగమం అంటే పూజలు ఎలా చెయ్యాలి అనే అధికారిక నియమాలు, పద్ధతులు స్థాపించబడ్డాయి. ఇందులో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వేల సంవత్సరాలుగా భక్తి ఎలా పరిణామం చెందిందో ఇది చూపిస్తుంది. అంటే ఒక సింపుల్ సేవ నుండి ఒక సిస్టమాటిక్ ఆరాధన వరకు. ఇదొక అద్భుతమైన ప్రయాణం కదా. వరాహక్షేత్రం స్థాపన చూసేం కదా. ఇప్పుడు మనం కలియుగంలోకి అడుగుపెడదాం. ఇక్కడే అసల కథ మొదలవుతుంది. మన కథలో అసలైన ట్విస్ట్, శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూమిపైకి నాటకీయంగా ప్రవేశిస్తాడు. మరి విష్ణువు భూమిపైకి ఎందుకు రావాల్సి వచ్చింది? దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి బయల్దేరతాడు. ఆ క్రమంలో లక్ష్మీదేవి నివసించే విష్ణువు ఛాతిపై తంతాడు. దాంతో అవమానంగా భావించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక ఆమె లేని లోతు భరించలేక దుఃఖంతో విష్ణువు ఆమెను వెతుక్కుంటూ శ్రీనివాసుడుగా భూమిపైకి దిగివస్తాడు. చూసారా, ఇది కేవలం ఒక దైవిక లీల మాత్రమే కాదు, ఇందులో చాలా ఎమోషన్ కూడా ఉంది. అలా భూమిపైకి వచ్చిన శ్రీనివాసుడు ఒక పుట్టలో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒక పవిత్ర ఆవు వచ్చి తన పాలను స్వామికి అందిస్తూ ఉంటుంది. ఇది చూసిన గొల్లవాడు ఆవుపాలు వృధా అవుతున్నాయని కోపంతో తన దగ్గరున్న గొడ్డలిని విసిరాడు. కాని ఆ దెబ్బ ఆవుకి కాకుండా నేరుగా శ్రీనివాసుడి నుదుటికి తగిలింది. ఈ ఒక్క దెబ్బ స్థానిక చోళరాజుకు ఒక శాపంగా, భవిష్యత్తుకు ఒక వాగ్దానంగా మారింది. ఆ గాయాన్ని చూసి నీలాదేవి ఆమె యువరాణి తట్టుకోలేకపోయింది. వెంటనే తన సొంత జుట్టును కత్తరించి ఆ గాయానికి కప్పిందట. ఆమె భక్తికి చెలించిపోయిన శ్రీనివాసుడు కలియుగం ముగిసే వరకు తన భక్తులు సమర్పించే తలనీలాలు ఆమెకే చెందుతాయని వరమిచ్చాడు. అద్భుతం కదా. మనం ఈ రోజుకి తిరుమలలో చూసే తలనీలాల సమర్పణ సంప్రదాయానికి మూలం ఈ సంఘటనే. గాయం, శాపం ఇలాంటి సంఘటనల తర్వాత ఇప్పుడు కథలో ఒక సంతోషకరమైన ఘట్టానికి వచ్చాం. అదే శ్రీనివాసుని కళ్యాణం, ఆయన కోసం నిర్మించబడిన ఆనంద నిలయం. ఇక్కడ మరో అద్భుతమైన విషయమేంటంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడమనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని వెనుక ఒక పూర్వయుగంలో చేసిన వాగ్దానముంది. త్రేతాయుగంలో శ్రీరాముడు వేదవతి అనే భక్తురాలికి భవిష్యజ్జన్మలో నిన్ను తప్పక వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ వేదవతే ఇప్పుడు పద్మావతి యువరాణిగా పునర్జన్మించింది. చూసారా, ఇదొక కాస్మిక్ లవ్ స్టోరీ అనమాట. వివాహానికైతే అంతా సిద్ధమైంది.
కాని ఒక సమస్య వచ్చింది: ఖర్చులు. అందుకే శ్రీనివాసుడు తన వివాహం కోసం దేవతల కోశాధికారి అయిన కుబేరుని నుండి భారీ మొత్తంలో అప్పు తీసుకున్నాడు. మరి ఆ అప్పు ఎలా తీరుస్తాడు? తన భక్తులు కలియుగంలో చెల్లించే కానుకలతో వడ్డీతో సహా తీరుస్తానని కుబేరుడికి మాట ఇచ్చాడు. అందుకే చూడండి, మనం హుండీలో వేసే కానుకలకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే స్వామికి వడ్డీ కాసులవాడు అనే పేరు కూడా వచ్చింది. పునర్జన్మ అనే కాన్సెప్ట్ని ఈ టేబుల్ చాలా సింపుల్గా వివరిస్తోంది. చూడండి, కీలకమైన విషయమేమిటంటే, సత్యయుగంలో నిషాదుడిగా, ద్వాపరయుగంలో రంగదాసుగా ఈ క్షేత్రానికి సేవ చేసిన ఆత్మే చివరికి ఈ ఆలయాన్ని నిర్మించడానికి తొండమాన్ చక్రవర్తిగా పునర్జన్మించింది. అంటే ఈ ఆలయానికి మొదటి రక్షకుడిగా ఉండాలని నిర్ణయించబడిన ఆ ఆత్మే చివరికి దాని నిర్మాతగా కూడా మారింది. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఇక ఆలయ నిర్మాణం, ప్రతిష్ఠాపనలోని ముఖ్యమైన దశలు ఇవి. ఫస్ట్, శ్రీనివాసుడే స్వయంగా తొండమాన్ రాజుకు ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత అద్భుతమైన ఆనంద నిలయం నిర్మాణం జరిగింది. ఇక ఫైనల్గా మొదటి బ్రహ్మోత్సవ వేడుకను జరపడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే దిగివచ్చాడంటే ఊహించుకోండి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ ఆలయం కేవలం మనుషులు కట్టింది కాదు, దీని ప్రారంభోత్సవం ఒక కాస్మిక్ సెలబ్రేషన్ అని. ఓకే, కథ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు కథంతా బాగానే ఉంది. కాని ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన కథను మలుపు తిప్పే ఘట్టానికి వచ్చాము. అసలు జీవించున్న దైవం ఎలా, ఎందుకు ఒక శిలావిగ్రహంగా మారాలని నిర్ణయించుకున్నాడు? ఇది కథలోనే ఒక కీలకమైన క్షణం. తొండమాన్ చక్రవర్తి చాలా గొప్ప భక్తుడు. కాని ఒకరోజు స్వామివారి ఏకాంతానికి భంగం కలిగిస్తాడు. ఆ మానవ సహజమైన పొరపాటు వల్లే శ్రీనివాసుడు తన భౌతిక రూపాన్నీక ఉపసంహరించుకోవాలని ఒక దైవిక నిర్ణయం తీసుకుంటాడు. ఈ పోలిక చూస్తే ఈ ఆలయం వెనుకున్న అసలు నమ్మకమేంటో అర్థమవుతుంది. మన కంటికి కనిపించేది లక్షలాది మంది పూజించే ఒక పవిత్ర శిలావిగ్రహం. కాని దైవిక ప్రపంచంలో అక్కడే వైకుంఠంలో నివసిస్తూ అంతా గమనిస్తున్న శ్రీ మహావిష్ణువుంటాడు. అంటే ఆ శిలావిగ్రహం ఒక ద్వారం లాంటిది. అది రెండు ప్రపంచాలను ఒకేచోట కలుపుతుంది. అందుకే తిరుమలను కలియుగ వైకుంఠం, అంటే భూమిమీద ఉన్న స్వర్గమని అంటారు. శ్రీనివాసుడు అలా స్వయంభూ శిలావిగ్రహంగా మారిన తరువాత ఆ విగ్రహంలో కూడా తన కథను నిక్షిప్తం చేశాడు. ఆయన ఎడమ ఛాతిపై లక్ష్మీదేవి ప్రతిమ, కుడి ఛాతిపై పద్మావతీదేవి ప్రతిమ ఉంటాయి. ఇది దేనికి సంకేతమంటే ప్రేమ, విరహం, ఐక్యత. ఈ మహాకావ్యం యొక్క ముగింపును ఈ విగ్రహం భౌతికంగా సూచిస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పటికీ తనతోనే ఉంటారని భక్తులకు భరోసా ఇస్తుంది. ఇదండి కథ. ఇప్పుడు చెప్పండి, తిరుమల అనేది మనం కేవలం సందర్శించి వచ్చే ఒక ప్రదేశమా, లేకపోతే మనం అడుగడుగునా జీవించే ఒక కథనా? ఈ వివరణ తర్వాత బహుశా తిరుమలను కేవలం ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా ఒక సజీవ గాథగా చూడటం మొదలుపెడతామేమో.